హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా కలంకూరి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషోలో ప్రొడక్ట్స్ కొని రివ్యూస్ ఇస్తానని మీలో చాలామందికి తెలుసు. అయితే ఎప్పుడూ నాకే కొనుక్కున్నాను. ఫస్ట్ టైం మా హస్బెండ్కి కూడా నేను షాప్ చేశాను. లేడీస్వే కాదు, జెంట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. మీ హస్బెండ్కి లేదా మీ బ్రదర్కి ఆర్ బాయ్ ఫ్రెండ్కి ఎవరికైనా కూడా ఏమన్నా బర్త్డేస్, యానివర్సరీస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు గిఫ్ట్ చేయొచ్చు. నేను చెప్పేది అందరి గురించి కాదు, కొంతమంది హౌస్ వైఫ్ల దగ్గర చాలా తక్కువ అమౌంటే ఉంటాయి, మనం ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకోలేము. కాబట్టి తక్కువ ప్రైస్లో గిఫ్ట్ హ్యాంపర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు మా హస్బెండ్ పుట్టినరోజు, అందుకని నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, చూపిస్తాను. ఫస్ట్ది వచ్చేసి బ్లాక్ షర్ట్. ఈ షర్ట్ మెటీరియల్ వచ్చేసి కాటన్ బ్లెండ్లో వస్తుంది. ఇది నాకు 260 రూపీస్ పడింది. క్యాష్ ఆన్ డెలివరీతో కలిపి ఓన్లీ 295 రూపీస్ పడింది. 4.1 రేటింగ్ ఉంది. అసలు షర్ట్ అయితే పట్టుకుంటే ఇలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. మరి ఒక వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్. ఇలాంటివి మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, ఎప్పుడు ప్లెయిన్గా ఉండాలి, సింపుల్గా ఉండాలంటారు. కానీ ఈసారి డెనిమ్ది తీసాను, ఏమంటారో చూడాలి. ఇది నాకు 319 రూపీస్ పడింది. క్యాష్ ఆన్ డెలివరీతో కలిపి 359 రూపీస్ పడింది. 4 స్టార్ రేటింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ తీసుకున్నానండి. మా హస్బెండ్కి గ్లాసెస్ అంటే చాలా ఇష్టము. ఇవి వచ్చేసి 133 రూపీస్ పడింది. నాకు క్యాష్ ఆన్ డెలివరీతో కలిపి 168 రూపీస్ పడింది. ఇవి రెండు కలిపి ఒకే బాక్స్లో ఇచ్చేశారు. ఈ గ్లాసెస్ నిజంగా చాలా బాగున్నాయి. 4.2 రేటింగ్ ఉన్నాయి. ఇవి ఓన్లీ జెంట్స్ అనే కాదు, లేడీస్ కూడా పెట్టుకోవచ్చు, అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు కూడా ఇలా గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టమే, కానీ సిగ్గండి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని పెట్టుకోను అంతే. ఎవరు లేరనుకుంటే పెడతాను, లేదు అంటే ఎక్కడికన్నా బైక్ మీద వెళ్తున్నాం, బాగా ఎండగా ఉంది లేదా బాగా గాలి వచ్చేస్తుంది అనుకుంటే పెట్టుకుంటాను అంతే. ఇంకొక విషయం ఏంటంటే, బ్లాక్ షర్ట్ ఎందుకు తీసుకున్నానంటే, మా హస్బెండ్కి బ్లాక్ షర్ట్ అంటే చాలా ఇష్టము. తను వేసుకున్నా కూడా చాలా బాగుంటారు, అందుకని బ్లాక్ షర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వీటితో పాటు నేను బ్లాక్ ప్యాంట్ కూడా తీసుకున్నాను. అది ఈ షర్ట్స్ మీద మ్యాచింగ్ అని కాదు, కానీ నార్మల్గా తీసుకున్నాను. ఒక ఫార్మల్ ప్యాంట్ చూడడానికి బాగుంది, వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుందండి, కరెక్ట్గా ఫిట్ అయింది. బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంటు 359 రూపీస్ పడింది. క్యాష్ ఆన్ డెలివరీతో కలిపి 406 రూపీస్. 4.2 రేటింగ్ ఉందండి. ఇంకా నెక్స్ట్ వీటన్నిటినీ కలిపి గిఫ్ట్ హ్యాంపర్ లాగా తయారు చేయడానికి ఇంట్లో ఉన్న ఒక కాటన్ బాక్స్ తీసుకొని దానిలో స్టిక్కర్ ఇంట్లో ఉంటే ఆ స్టిక్కర్ అంటించేసాను, గోల్డ్ కలర్ది. ఈ గోల్డ్ కలర్ స్టిక్కర్ ఏంటంటే వాల్ కోసం అని చెప్పి తీసుకున్నాము. వాల్కి అంటించగా కొంచెం ఉంటే దాన్ని ఇలాగ వాడేసాను. ఇంకా షాప్ నుంచి ఒక పింక్ కలర్ షీట్ ఒకటి కొనుక్కొని వచ్చి దాన్ని హార్ట్ షేప్లో కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే అని రాసి స్టిక్ చేసేసాను. ఇంకా ఈ బాక్స్లో నేను తీసుకున్నవన్నీ ఒక్కొక్కటి సర్దేసాను. ఇంకొకటి చెప్పలేదు, నేను పిగ్గీ బ్యాంక్ కూడా పెట్టాను, అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇది నాకు 101 రూపీస్ పడింది. క్యాష్ ఆన్ డెలివరీతో కలిపి 110 రూపీస్. 3.9 రేటింగ్ ఉంది. బర్త్డే కదా, లీవ్ పెట్టమంటే పెట్టనన్నారు, అందుకని మార్నింగే ఇచ్చేసాను. మా హస్బెండ్కి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, అందుకని వీడియో ఏం తీయలేదు. 1 మంత్ ముందు నుండే నాకు ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు, నాకేమీ కొనొద్దు, నాకు కేక్ అలాంటివి నేను కట్ చేయను, నాకు వద్దు అని చెప్తున్నారు. అయితే మాత్రం నేను ఆగుతానా ఏంటి, తిట్టించుకున్నా పర్లేదు, చెయ్యాలి అనుకుంటాను. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను మా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా నేను వెళ్ళి చికెను అవన్నీ తీసుకొని వచ్చేసి ఆయన ఈవినింగ్ వచ్చేలోపు ఫుడ్ ప్రిపేర్ చేశాను. కేక్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎప్పటి నుండో అడుగుతున్నారు కేక్ చేయొచ్చు కదా తినడానికని. నేను 2 సార్లు ఇంతకుముందు ట్రై చేశాను, అస్సలు రాలేదు. సరే అడుగుతున్నారు, బయటికి కూడా వద్దంటున్నారు కదా అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. బాగా వచ్చింది నిజంగా, భలే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. యూట్యూబ్లో చూసి చాలా సింపుల్గా ఎగ్, బనానా అలాంటివి ఏమీ వేయకుండా సింపుల్గా చపాతీ పిండితోనే చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్ విషయానికి వస్తే అన్నీ ట్రై చేసి చూసుకున్నారు, బాగా నచ్చినాయి, సూట్ అయినాయి కూడా. నా డౌట్ ఏంటంటే, ఆ డెనిమ్ షర్ట్ ఉంది కదా, అది వద్దంటారేమో అనుకున్నాను, కానీ వేసుకొని చూసుకొని బాగుంది, ఉంచు అన్నారు. అయితే నాకు కూడా ఈరోజు ఒక పార్సిల్ వచ్చింది. అదేంటంటే నైట్ డ్రెస్. ఇది 11th బుక్ చేశాను, ఈరోజు వచ్చింది. సరే వేసుకొని రివ్యూ ఇద్దామని చెప్పి ఓపెన్ చేసి చూశాను.
ఇప్పటి వరకు నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నిటిలో నాకు నచ్చనిదంటే ఇదే. ఈ డ్రెస్కి అసలు క్వాలిటీయే లేదండి, చాలా పల్చగా ఉంది. ప్యాంట్ చిన్నది ఇచ్చారు, మరి నాకు తెలిసి ఇది 8 నుంచి బిలో పిల్లలకైతే బాగుంటుంది. చూడడానికి బాగానే ఉంది, కానీ వేసుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఏమీ లేదు, చాలా టైట్గా కూడా ఉంది. చూడండి, అదిగో నేను కనిపిస్తున్నాను చూసారా, అంత పల్చగా ఉంది. మళ్ళీ ఇది మీషోలో చూస్తే 4.1 రేటింగ్ ఉంది. మరి ఎలా ఇచ్చారో ఈ రేటింగ్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. చాలా చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంకా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఎలాగన్నా వేసుకొని చూపించాలి, తప్పదు కదా, అందుకని చూపిస్తున్నాను. ఇలా చూడడానికి బాగానే ఉంది, కాకపోతే చాలా హ్యాండ్స్ ఇవన్నీ టైట్గా ఉంది. నేను ఈ వీడియోలో చూపించిన వాటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇంతకీ నేను తీసుకున్న వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది? ఇక్కడ మా క్రిస్ కేక్ బాగుందని చెప్పి మీకు చూపిస్తున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.